నెలలో హైదరాబాద్ ప్రజలు చూసారుగా ఎంతలా నీటి ఎద్దడి తలెత్తిందో. సమ్మర్ హిట్ తో భూగర్భ జలాలు అడిగంటి బోర్లు ఎండిపోయాయి. ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చింది. కాంక్రీట్ జంగల్ గా మారుతోన్న పట్టణంలో భూగర్భ జలాల పెంపు కోసం మరోసారి ఇంకుడు గుంతల ఆవశ్యకత ఏంటో తెలిసొచ్చింది. నగరంలోని ఓ అపార్ట్మెంట్ వాసులు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు. ఇంజెక్షన్ బోర్వెల్ తో ఇంకుడు గుంతను తయారు చేశారు. అదేంటో మనము చూసేద్దాం. నీరు సమస్త జీవరాశికి జీవనాధారం. ఆహారం లేకుండా అయినా బ్రతకగలం, కానీ నీరు లేకుండా ఒక్కరోజు కూడా ఏ జీవి బతకలేదు. అలాంటి నీటిని పొదుపు చేయడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ లో నీటిని తోడటమే తప్ప భూగర్భ జలాలను పెంచేందుకు, వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. విచ్చలవిడిగా నీటిని వాడుతూ భూగర్భ జలాలు ఇంకిపోవడానికి కారణమవుతున్నారు. వరద నీటిని భూమిలోకి ఇంకించేందుకు గతంలో ఇంకుడు గుంతల ఉద్యమం జరిగినా దాన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే వర్షపు నీటిని ఒడిసి పడితే నీటి సమస్యలను అధిగమించొచ్చు అంటున్నారు నగరంలోని ఎంఎన్కే అపార్ట్మెంట్ వాసులు. దాదాపుగా అపార్ట్మెంట్ లో 40 ఇంకుడు గుంతలు తీసి అందులో ఇంజెక్షన్ బోర్వెల్ వేశారు. ఇది ఇంకుడు గుంతలోని నీరంతా భూమిలోకి ఇంకడానికి సహాయపడుతుంది. దీన్ని ఇంజెక్షన్ బోర్వెల్ అంటారు. ఇంజెక్షన్ బోర్వెల్ కి మామూలు బోర్వెల్ కి తేడా ఏంటంటే, మామూలు బోర్వెల్ నుంచి మనం నీళ్లు తోడతాం. ఇది తోడడానికి పనికిరాదు. ఓన్లీ దాంట్లో ఇంకుడు గుంతలో నీళ్లు నింపడానికి మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత ఇంజెక్షన్ బోర్వెల్ 200 ఫీట్లు లోతు ఉంది. దానికి మొత్తం పైప్ నిండా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోంచి వర్షపు నీరు దాంట్లోకి ఇంకుతుంది. ఆ విధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. దాని చుట్టూ ఉన్న ఈ భారీ ఇంకుడు గుంత 50 అడుగుల లోతులో ఉంది. 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవులో ఉంది. సో మొత్తం బిల్డింగ్ పైన ఉన్న వాటర్ అంతా వచ్చేసి దీంట్లో పడి ఇది రీఛార్జ్ అవుతుంది. ఇలాంటి భారీ ఇంజెక్షన్ బోర్వెల్ ఇంకుడు గుంతలు ఈ అపార్ట్మెంట్లో 2 ఉన్నాయి. ఈ సమ్మర్ లో నీటి ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి రాకూడదంటే ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలంటున్నారు ఎంఎన్కే అపార్ట్మెంట్ వాసులు. నీటిని ఆదా చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదంటున్నారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేందుకు ఇంజెక్షన్ బోర్వెల్ ను వేశారు. సాధారణ బోర్వెల్ అయితే బోరు ద్వారా భూగర్భ జలాలను తోడుతాం. అదే ఇంజెక్షన్ బోర్ అంటే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఇంకుడు గుంతలోని నీటిని బోరు ద్వారా లోపలికి పంపే ప్రయత్నం ఇది. దీని ద్వారా వర్షపు నీరంతా భూమిలోకి ఇంకుతుందని చెబుతున్నారు. గతంలో కొనుక్కున్న తర్వాత చాలా, ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 7 లక్షల పైన కొనేది. సో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఇలాంటి ప్లాన్ చేసి చాలా చోట, ఐ థింక్ మన తెలంగాణలో ఇదే ప్రప్రథం అనుకుంటాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వివిధ పార్కుల్లో ఇలాంటివి ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇప్పుడు ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ఈ ఇంజెక్షన్ ఇంకుడు గుంతలు అనేది నా నాలెడ్జ్ ప్రకారం ప్రప్రథమం. గత ఏడాది నీటి కొరత వల్ల ట్యాంకర్లపై ఆధారపడిన అపార్ట్మెంటు వాసులు ఈసారి మాత్రం ఎలాంటి సమస్య లేకుండా అపార్ట్మెంటులోని దాదాపు 350 మందికి నీరు అందినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైనా నీటి పొదుపు మార్గాలను ఎంచుకుని జాగ్రత్తగా నీటిని వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడదంటున్నారు నిపుణులు. ఎప్పటికైనా నీటి విలువను తెలుసుకుంటే భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా కాపాడిన వారం అవుతాం. ఎంఎన్కే అపార్ట్మెంటు వాసుల్లో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాలంటున్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం, భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం. నీరు సమస్త జీవరాశికి జీవనాధారం. అలాంటి నీటిని మనిషి విచ్చలవిడిగా వాడుతూ భూగర్భ జలాలు ఇంకిపోవడానికి కారణమవుతున్నాడు. అయితే అవసరానికి మించి వాడేవారు కొందరైతే ఒక్కొక్క నీటి చుక్కను కూడా ఒడిసి పట్టాలని నీటి విలువను తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసేవారు మరికొందరు. అదే ప్రయత్నం చేశారు సికింద్రాబాద్కు చెందిన ఎంఎన్కే అపార్ట్మెంట్ వాసులు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 40 ఇంకుడు గుంటలను తవ్వారు. దాని ద్వారా గత సంవత్సరం తీవ్రమైన నీటి ఎద్దడిని అనుభవించిన వారు ఈసారి ఎలాంటి నీటిని కూడా కొనుక్కోకుండా నీటి సమస్యను అధిగమించారు. వీరు ఎందరికో ఆదర్శం కదా. మరి మనం కూడా మనవంతుగా నీటిని వృధా చేయకుండా ఆదా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం, భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.